ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. బీజేపీ జాతీయ నేతలు ఇక్కడి వారితో ముఖాముఖి మాట్లాడుతున్నారు. పొత్తులు సీట్లపై పురంధేశ్వరి, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, మధుకర్ తమ అభిప్రాయాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎంపీ, అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహుల వివరాలను సేకరిస్తున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. బీజేపీ జాతీయ నేతలు ఇక్కడి వారితో ముఖాముఖి మాట్లాడుతున్నారు. పొత్తులు సీట్లపై పురంధేశ్వరి, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, మధుకర్ తమ అభిప్రాయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎంపీ, అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహుల వివరాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. బీజేపీ జాతీయ నేతలు ఇక్కడి వారితో ముఖాముఖి మాట్లాడుతున్నారు. పొత్తులు సీట్లపై పురంధేశ్వరి, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, మధుకర్ తమ అభిప్రాయాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎంపీ, అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహుల వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ సంఘ కార్యదర్శి శివప్రకాష్ ఇవాళ బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ విషయమై పొత్తులు ఏ విధంగా ఉంటాయి, పొత్తులు ఏ విధంగా చర్చించాలి. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సోమిరాజు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు. వీరి నుంచి రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను వీరు సమీక్షిస్తూ వారితో చర్చిస్తున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో మన పరిస్థితి, ఎలా ఉంది, ఎలాంటి బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలన్నా లేదా కలిసి పోటీ చేయాలనే విషయాలపైన వీళ్ళు చర్చిస్తున్నారు. వీళ్ళ నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఏ విషయం అనేది త్వరలో తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేతలను అడిగిన పరిస్థితి అయితే ఏం లేదు, ఇప్పటి వరకు అయితే ఏం లేదు. నాయకత్వం ఏది చెప్తే అదే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు అయితే చర్చలు కానీ ఒంటరిగా పోటీ చేయాలని ఎలాంటి అగ్రనేతల నుంచి మాకు సమాచారం లేదు. కేంద్రం నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఏదైనా చెప్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ.